డిక్లైనింగ్ పాపులేషన్. ఒక ఇంట్లో ఒక నలుగురు ఉన్నారు అనుకుందాం. ఎల్డర్లీ ఏజ్ లో ఉండే తల్లిదండ్రి, వాళ్ళిద్దరికి ఒక కొడుకు, ఆయనకో భార్య. ఇప్పుడు వాళ్ళు ప్రోక్రియేట్ చేసి ఇద్దరు పిల్లల్ని అంటే గానీ బ్యాలెన్స్ అవుతుంది. తల్లిదండ్రులు కాలం చేసినా కూడా ఆ ఇంట్లో నలుగురు మందే ఉంటారు. మాకు ఒక్కడే చాలని వీళ్ళు అనుకుంటే నలుగురు ఉండే ఇంట్లో ముగ్గురే ఉంటారు. ఆ 10 ఇళ్ళు అలాగే చేస్తే, ఒక దేశంలో ఉండే వాళ్ళందరూ అలాగే చేస్తే, జపాన్ లో జనాలు జనరల్ గా అలా చేశారు. దానివల్ల ఏమైంది? డ్రాస్టిక్ గా పాపులేషన్ పడింది. 2024లో టోటల్ గా 7,50,000 మంది మాత్రమే పుట్టారు. ఇది 1899 తర్వాత రికార్డ్ లో. ఇది ఇన్ఫాక్ట్ 2023తో కంపేర్ చేస్తేనే 5% డిక్లైన్ ఉంది. ఇలా జరిగితే మంచిదే కదా అనే థాట్ మీకు వస్తే, కొత్త పిల్లలు తక్కువ పుడుతున్నారు కాబట్టి యంగ్ ఏజ్ పీపుల్ తక్కువ ఉంటారు. ఇది ఏ దేశానికి మంచిది కాదు. ఏ దేశమైనా ఎదగాలన్నా పెరగాలన్నా పని చేసే వాళ్ళు ఎక్కువ ఉండాలి. అందుకోసమని పాపులేషన్ ఆర్టిఫిషియల్ గా తగ్గకూడదు. అంటే అక్కడ సుమారు ఒక యావరేజ్ వ్యక్తి వయసు 50 సంవత్సరాలు. అదే మన భారతదేశానికి తీస్తే 30. వాళ్ళ పాపులేషన్ గ్రోత్ రేట్ డిక్లైన్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ 0.5%. మనది 0.8% ఇంక్రీజ్ అవుతుంది. ఈ పాపులేషన్ లో మాత్రం ఇండియా భయపడాల్సిన పని లేదు. కానీ మన యూత్ అన్ఎంప్లాయ్మెంట్ చూసుకున్నా, టెక్నాలజీలో చూసుకున్నా, హెల్త్ సెక్టర్ లో చూసుకున్నా మనం చాలా వెనకబడి ఉన్నాం. జపాన్ ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. 2002 నుంచి 2025 వరకు చిన్న స్టాటిస్టిక్ బయటకు తీస్తే 9,000 స్కూళ్లు మూసేశారు. పిల్లలు లేకపోతే, కొత్త పిల్లలు వచ్చి జాయిన్ అవ్వకపోతే వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు? జపాన్ లో రియాలిటీ ఇది. మీరు చేయగలిగింది ఒకటే, సబ్స్క్రైబ్ చేయడం. డన్.